ఒకే సేవకుడిని హత్తుకోవాలి. మీకు ఎంతమంది నాన్నలంటే ఎంత చండాలంగా ఉంటుంది ప్రశ్న. ఒక వ్యక్తికి ఎంతమంది నాన్నలు ఉంటారు? ఒకడే. అతడు కూడా మా నానే. బుద్ధి ఉందా లేదా నీకు? చెప్పండి. మీ ఆత్మీయ తండ్రి ఎవరు చెప్పండి. అంతే. నా పేరు చెప్పారంటే కేసు వేస్తారు మీ మీద. సహవాసాన్ని మార్చేసావా? అయితే నువ్వు రెండో నాన్న తీసుకున్నావు. నాన్నలందరూ ఎలా ఉంటారు? నా ఎంతకు వచ్చివారండి నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆ టైపులో ఉంటారు నాన్నలందరూ. నీకు ఒకే తండ్రి, క్రీస్తునందు అనేక మంది ఉపదేశకులు ఉన్నను, తండ్రులు అనేకులు, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీ ఆత్మీయ తండ్రి మాత్రం ఒక్కడే ఉంటాడు. నీ లైఫ్ లాంగ్ ఒక్కతని పేరు నీకు చెప్పాలి. ఎవరో నిన్ను ఎవరైతే బాప్తిస్మం ఇచ్చారో, నువ్వు ఏ సహవాసానికి అయితే వెళ్తున్నావో అదే సహవాసానికి సంబంధించినటువంటి సేవకుడిని హత్తుకోవాలి. ఇది